ఒకప్పుడు పొద్దున 10 గంటల సమయంలో గాలిలో చల్లదనంతో వనంలో రంగురంగుల ఆకులు పైనుండి నెమ్మదిగా రాలుతుండగా బిన్నీ అనే చిన్న ఉడత తన ఇంటి చెట్టు లోపల ఉన్న గూడిలో నిద్రలేచి బయటకు చూశాడు. ఇది మళ్ళీ వచ్చేసింది అనుకుంటూ కళ్లను మెరిసేలా తెరిచాడు. శరదృతువు వచ్చిందంటే చల్లటి గాలులు, రంగుల ఆకులు, చీపురు చక్కెర కాయలు అంటాడు ఆనందంతో. బిన్నీకి శరదృతువు అంటే పిచ్చి అభిమానం. వెంటనే అతను తన చెట్టు నుండి బయటకు జారిపోయి, తన మిత్రులు ఒల్లీ గుడ్లగూబ, చెట్టుపై ఉండే తెలివైన పక్షి డైసీ జింక, ఆకర్షణీయమైన కాళ్లతో వనంలో ఎగిరిపరుగులాడే జింక, వాళ్ళిద్దరినీ పిలవడానికి బయలుదేరాడు. వస్తారా? మనం ఆకుల మధ్య నాట్యం చేద్దాం అన్నాడు బెన్నీ నవ్వుతూ. ఒల్లీ చెట్టుపై నుండి గగనగామిగా గూబలా హూట్ హూట్ అంటూ అంగీకరిస్తాడు. డైసీ తన పెద్ద కన్నులతో చిరునవ్వు పెట్టి ఎగిరి వచ్చేస్తుంది. వాళ్ళ ముగ్గురూ కలిసి ఒక గొప్ప ప్లాన్ వేశారు. ఒక ఆకుల ఉత్సవం చేసేద్దాం అని. చెట్ల కింద నుంచి పెద్ద పెద్ద ఆకులను, రంగురంగుల ఆకులను చీల్చి తీసుకుని ఒక పెద్ద గుట్టలా వేశారు. బిన్నీ ఆ ఆకుల్లోకి జంప్ చేస్తూ, తిరుగుతూ అవి గాల్లోకి ఎగురవేస్తాడు. డైసీ ఎగిరి ఎగిరి వాటిలోకి దూకుతూ డాన్స్ చేస్తుంది. ఒల్లీ తన రెక్కలతో గాలిని గుసగుసలాడిస్తూ ఆకులను జలజలగా ఎగురవేస్తాడు. ఒకసారి బిన్నీ జాగ్రత్త లేకుండా ఒక చెట్టు కొమ్మను తాకి మధ్యలో ఉన్న ఆకుల దిండు లోపలే పడిపోయాడు. అంతే. అతని మొహం, తల, తోక అన్నీ ఆకుల్లో మునిగిపోయాయి. బిన్నీ, నువ్వు ఆకుల రాక్షసంలా ఉన్నావ్ అంటూ ఒల్లీ నవ్వుకుంటాడు. బిన్నీ నెమ్మదిగా తల బయటకు తీసి, ఇదంతా చాలా ఫన్గా ఉంది. మళ్ళీ చేద్దాం అంటాడు. అంతేకాకుండా డైసీ కొన్ని ఆకులతో ఒక కిరీటం తయారు చేసి బిన్నీకి పెట్టి, నీకు ఇకపై పేరు ఆకుల రాజు అని ప్రకటిస్తుంది. అందరూ కలిసి నవ్వుతారు, ఆడతారు, పలుకుతారు. అసలైన మజా అప్పుడే మొదలవుతుంది. ఆకుల గుట్టమీద ముగ్గురూ పడుకొని, ఆకాశంలో ఎరుపు మబ్బుల కింద ఆ ధూళి వేళలో నెమ్మదిగా కళ్లను మూసుకుంటారు. ఇది నిజంగా నాకు గుర్తుండిపోయే రోజు అంటాడు బిన్నీ. ఒల్లీ మరియు డైసీ నవ్వుతూ తల ఊపుతారు. ఆ చల్లటి గాలిలో, ఆకుల చప్పుడు మధ్య ముగ్గురూ మేల్కొనేంతవరకు కలల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇక ఆ వనంలో ప్రతి శరదృతువు వాళ్ళ ముగ్గురి ఆకుల ఉత్సవం జరుగుతూనే ఉండేది. నీతి: స్నేహితులతో గడిపే ప్రతి చిన్న క్షణం జీవితాన్ని గొప్ప జ్ఞాపకంగా మార్చుతుంది. ప్రకృతి మధ్య హృదయపూర్వక స్నేహం ఎప్పటికీ మధురంగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.